పూరా లోకల్. ప్రస్తుతం మనం తాజ్ కృష్ణ దగ్గర ఉన్నాము. ఈ రోజు తాజ్ కృష్ణలో తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ ప్రకటించడం జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మనం ప్రస్తుతం తీన్మార్ మల్లన్నకి చాలా దగ్గర వ్యక్తితో ఉన్నాము. అంటే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆయనతో పాటే ఉన్న వ్యక్తులంట, అంటే కుటుంబీకులతో సమానం లాంటి వ్యక్తులు. అమ్మ, మీ పేరు? జ్యోతి అండి. చెప్పండి, తీన్మార్ మల్లన్న మరి పార్టీ పెట్టాడు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని. ఈ టైంలో రాష్ట్రానికి పార్టీ అవసరం అనుకుంటున్నారా? ప్రస్తుత కాలంలో అవసరమనే అనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడున్న పార్టీలా కాకుండా కనీసం ప్రజల కోసము ఆలోచించి వాళ్ళకి చేయవలసిన న్యాయం చేయాలి. నిరుద్యోగులకి మనకు కావాల్సింది ఏంటండి? కూడు, గూడు, గుడ్డ, ఉపాధి అనేది కంపల్సరీ ఉండాలి ప్రతి ఒక్కరికి. ఇప్పుడు అంటే గత 10 సంవత్సర కాలంలో జరిగింది చూసాం మనందరం, అందరికీ తెలిసిన విషయమే. ఎట్టి పరిస్థితిలో మార్పు రావాలి అని కోరుకున్నాము. ఆ విధంగానే చైతన్యం చేసి ప్రతి ఒక్కరు కూడా, నిరుద్యోగుల పాత్ర ఇందులో చాలా ఉంది. తర్వాత మహిపాల్ యాదవ్ గారి పాత్ర ఇంకా చాలా ఉంది. తర్వాత రఘు గారి పాత్ర, అంటే యూట్యూబర్స్ అందరు కూడా కొంతమంది మార్పు రావాలి అనేసి చేశారు. వచ్చింది మార్పు, బానే ఉంది. సరేలే, కొత్తగా కాబట్టి కొంచెం అటు ఇటు సర్దుకోవాలి. ఎవరైనా సరే ఫస్ట్ రాగానే ఇళ్ళకి గానే పండగ కాదు కదా, కొంచెం చూసుకోవాలి కాబట్టి ఆగారు అంతా. కానీ ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఆలస్యం అవుతుంది. ఆలస్యం అయ్యే కొద్దీ ప్రజల్లో వ్యతిరేకత భావం అనేది వస్తుంది. ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే, రేవంత్ అన్న ఏమంటున్నాడంటే, ఏమీ లేవు నా దగ్గర, నన్ను పోసినా నా దగ్గర ఏమి లేదు అంటున్నాడు. అప్పుల కుప్ప చేసిపోయినాడు ఉన్న అతను. సరే, అప్పుల కుప్ప చేసిండు అనే సంగతి తెలుసు, వాళ్ళు దోచుకున్న అన్నారు, కుటుంబ పాలన అన్నారు, అవన్నీ తెలుసు. అవన్నీ తెలిసే కదా అతన్ని పక్కన పెట్టి మిమ్మల్ని తీసుకొచ్చింది. కాబట్టి మీరు మరి ఇప్పుడు వాళ్ళకి న్యాయం చెయ్యాలి. లేదా పిలుచుకొని చెప్పండి, ఇగో ఇలా ఉంది పరిస్థితి, ఇది సరే, ఎంత సమయం ఇస్తారో ఆ సమయానికి చెయ్యండి, ఏదైనా చెప్పండి. కానీ వాస్తవాలు మరి మాట్లాడినందుకు మల్లన్న గారిని సస్పెండ్ చేశారు అంటున్నారు. మరి ఆ సస్పెండ్ చేయడం వల్ల తనకు కూడా అనిపించచ్చు కదా, నేను ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నా కాబట్టి సస్పెండ్ చేశారేమో. సరే, అసలు నేనే ఒక కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటది? అసలు ఇలా కాదు, ఈ పార్టీ అంటే నేను కుల ప్రాతిపదికంగా చూశాడు అతను. ఒక బీసీ నినాదం ఎత్తుకొని పార్టీ పెట్టాలి అనుకున్నాను. అంటే అన్న గురించి అంటే మా ఆలోచన ఏంటంటే, అన్న బీసీ ఒక్కటి కాదు, అన్ని కులాలని కలుపుకొని మీరు పార్టీ పెడితే బాగానే ఉంటది. ఎందుకంటే అందరితో మమేకం అయితేనే ఈ పార్టీ అనేది సక్సెస్ అవుతుంది. కేవలం బీసీ అంటేనే కాదు కదా, ఒక్క బీసీ. ఇప్పుడు బీసీలో కూడా మరి అవతల ఓసీలకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఓసీ వాళ్ళు బీసీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, బీసీలో కూడా ఓసీకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. కేవలం బీసీ అంటే ప్రతి ఒక్క బీసీకే వేయాలని ఏం లేదు. అది వాళ్ళ వ్యక్తిగత విషయము. మనం చెప్పినంత మాత్రాన వాళ్ళు వేయరు. ఎవరికి అంటే ప్రజల్లో మార్పండి ఇదంతా. ప్రజలు ఏది తలుచుకుంటే అది అవుతుంది, అంతే. వాళ్ళల్లో రావాల్సింది మార్పు. మరి కేసీఆర్ అంతటి వారిని మరి ఎవరు దించగలిగారు? ఆ మహానుభావుడిని 10 సంవత్సరాలు పరిపాలించాడు. 3వసారి ఏమైంది? కుప్పకూలిపోయింది. ఇప్పుడు ఆ రేవంత్ అన్నది కూడా అంతే కదా, కరెక్ట్ గా చేసుకుంటూ పోతూ న్యాయం చేస్తూ ఉంటే, అందరికి మీరు చెప్పిన హామీలు నెరవేరుస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఓకేలే, ఆలస్యమైనా కూడా చేశాడు అనే ఉద్దేశంతో మీకు సపోర్ట్ గా ఉంటుండొచ్చు. లేదు అంటే మళ్ళీ కొత్త పార్టీ వైపే చూస్తారు కదా జనం ఎప్పుడు కూడా మార్పే చూస్తారు. మార్పు కావాలి, ప్రజలు అభివృద్ధి కావాలి, రాష్ట్రం అభివృద్ధి కావాలి. మెయిన్ నిరుద్యోగులు వాళ్ళు అభివృద్ధి చెందితేనే ఈ రాష్ట్రం అనేది అభివృద్ధి చెందుతుంది. కేవలం వాళ్ళ కోసమే. ఇప్పుడు భావి తరాలకి ఏం కావాలి? భవిష్యత్తు తరాలు వాళ్ళు బాగుపడాలి అంటే మరి మల్లన్న గారు అలాంటి డిసిజన్ తీసుకున్నారేమో అనుకుంటున్నాను. అన్న, మీరు కంపల్సరీ ఇప్పుడు ఉన్న బీసీలలో కూడా మీరు కొంతమందిని కలుపుకోలేదు, అది తెలుస్తుంది. ఉన్న బీసీలందరినీ కూడా కలుపుకోండి అన్న, మీకు ఇంకా ఎక్కువ బలము సపోర్ట్ కూడా ఉంటుంది. మీ పార్టీ ముందుకి పోవాలి అంటే అందరినీ కలుపుకొని వెళ్ళండి అని నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త పార్టీ పెట్టినందుకు శుభాకాంక్షలన్నా, మీకు మంచి జరగాలనే కోరుకుంటున్నా. అందరూ అనుకుంటున్నట్టే మరి సీఎం కావాలని కోరుకుంటున్నారు, నేను కూడా అందులో ఒకదాన్ని కోరుకుంటున్నాను. తీన్మార్ మల్లన్న గతంలో బీజేపీ పార్టీలో ఉన్నాడు, తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళి ఎమ్మెల్సీ అయ్యాడు, తర్వాత ఆ పార్టీ సస్పెండ్ చేసింది, ఇప్పుడు కొత్త పార్టీ పెట్టాడు. తీన్మార్ మల్లన్నను నమ్మొచ్చా అని చాలా మంది అడుగుతున్న పరిస్థితి, వాళ్ళకి ఏం చెప్తారు? అన్న, బీజేపీ పార్టీలో చేరాడు అంటే ఆనాడు ఒక రంగురాళ్ల విషయంలో, అంటే దీనికి నేను కూడా ఇంటర్వ్యూ ఇచ్చాను తొలి వెలుగులో.
కేవలం అది ఒక కక్షపూరితమైనదే జరిగింది. ఈయన బయట ఉంటే ఎట్లాగూ మన పార్టీ రాదు అనేసి అది కేసీఆర్ అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పన్నాగమే. అప్పుడే ఈటెల రాజేంద్ర గారు హుజూరాబాద్ లో ఎలక్షన్స్ నిలబడ్డారు. ఎప్పుడైతే పాదయాత్ర మొదలు పెడదాం అనుకున్నాడో అన్న ఆగస్టు 27వ తారీఖునే అరెస్ట్ అయ్యారు. యాక్చువల్ గా 29వ తారీఖు పాదయాత్ర మొదలు పెట్టాలనుకున్నాడు. క్యాన్వసింగ్ చేయాలి, ఈటెల రాజేంద్రని గెలిపించుకోవాలని ఆయన ఆ ఉద్దేశంతో వాళ్ళు లేనిపోని అన్ని ఎప్పుడో 6 నెలల క్రితం ఉన్న కేసులన్నీ తీసుకొచ్చారు, పెట్టారు. అది పెద్ద ఇంకా ఒకదానికొకటి ఎక్కువ పెట్టుకోవడం, దాన్ని రిలీజ్ కాలేకపోయాడు. కానీ అన్న విషయం ఏంటంటే నన్ను చంపాలని కూడా చూశారు అని అన్నారు. మరి అలాంటప్పుడు ఎవరైనా ప్రాణాన్ని కాపాడుకోవాలని చూస్తారు కదా. బతుకుంటే మనము బలిచాక్తినైనా బతకొచ్చు అంటారు కదా. అదే విధంగా కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు మరి బీజేపీ వెళ్ళి కేంద్రానికి ఉన్న మోడీ దగ్గరికి వెళ్ళడము, మాట్లాడడము, ప్రాణ భయం ఉంది అనేసి వాళ్ళు వెళ్ళారు కాబట్టి ఓకే. అప్పుడు కూడా మమ్మల్ని అందరు అన్నారు, ఏంటి మళ్ళీ బీజేపీలో చేరారు అదంటే అది తన వ్యక్తిగత విషయము, తన ప్రాణాన్ని తను కాపాడుకోవాలన్నప్పుడు తప్పదు. ఇంకా ముందు ఆయన బతుకుంటేనే కదా ప్రజలకి మంచి చేసేది. ఆయనను ప్రజల క్షేమం కోరి నేనేమంటున్నాడు, నేను ప్రజలకు క్షేమం చేస్తాను, ప్రజలని కష్ట సుఖాలు నేను తెలుసుకుంటాను, వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూస్తాను అని అప్పుడు 7200 అని నినాదం ఉండేనండి. 7200 అప్పుడు మేము బాగా అదే మా మైండ్ లో ఫిక్స్డ్ అయి ఉంది. మరి అలా తను బయట ఉంటేనే కదా ఈ 7200ని ముందుకు సాగించేది, మనందరం కూడా బాగుపడేది అని చెప్పుకొని సరే ఓకే వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ బీజేపీ నుంచి మరి తనకి నచ్చలేదు అని అన్నాడు. అంటే మరి వాళ్ళు తనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదా, మరి ఈయన చేయాల్సిన పనులకు ఏమైనా ఆటంకం కలిగిందో తెలియదు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ కి వచ్చి ఎమ్మెల్సీగా గెలిచారు. ఆ ఎమ్మెల్సీ గెలిచినప్పుడు వరంగల్, ఖమ్మము, నల్గొండ అప్పుడు కూడా అండి రెడ్డిస్ కూడా ఓటు వేసారండి. ఓన్లీ బీసీ వేస్తేనే గెలవలేదు. ఎందుకంటే ఈవెన్ నేను ఓసీనే కాబట్టి మా ఫ్రెండ్స్ మా నల్గొండ డిస్ట్రిక్టే కాబట్టి మేమందరం కూడా వేసాము. తీన్మార్ మల్లన్నకి వేసామన్నమాట. నమ్మచ్చు నమ్మకపోవడము అనేది ఎవరెవరి వ్యక్తి స్వభావం. అది అంటే మీరు ఇప్పుడు ఓసీ అయినప్పటికీ మీరు తీన్మార్ మల్లన్న బీసీ అయినప్పటికీ తీన్మార్ మల్లన్నకి సపోర్ట్ చేస్తున్నారు. కొత్త పార్టీ పెడితే సపోర్ట్ చేస్తున్న అనే కంటే ఓకే అన్న అంటే మంచి చేస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారు కదా. ఇప్పుడు మీ లక్ష్యం ఏంటి, మీ మేనిఫెస్టో ఏంటి, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ప్రజలకు న్యాయం చేస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారు అంతే కదా. న్యాయం చేయాలి అంటే మిగతా బీసీ వాళ్ళందరినీ కూడా మీరు ఏకం చేసుకోవాలి, వాళ్ళని కూడా కలుపుకోవాలి. మరి అందులోనే అన్న టీమ్ లో ఉన్నప్పుడే కొంతమంది కన్వీనర్లుగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఓసీలను కూడా తీన్మార్ మల్లన్న తిడుతున్నాడు కదా, ఓసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదిగిరు, బీసీలను దొక్కిరసిరని తిడుతున్నాడు కదా. మరి మీరు ఓసీ అయ్యి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? నేను అదే అంటున్నానండి, ఓసీ అంటే అందరూ ఓసీలు అలా చెయ్యరు కదా. ఏదో ఒకరు ఇద్దరు చేసే. ఇప్పుడు ఓసీలలో పేదవాళ్ళు లేరా అండి? కనీసం పూటకి గడవని వాళ్ళు ఉన్నారండి. అంతెందుకు ఈవెన్ నేను కూడా అంతే, నేను పోరాటమే చేస్తున్నా ఇప్పటికీ. ఓసీలో అందరు ఉన్న వాళ్ళు లేరు, బీసీలో అందరు లేని వాళ్ళు లేరు. వాళ్ళల్లో కోట్లకు పడగలెత్తిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళల్లో కోట్లకు పడగలెత్తిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళల్లో బికారీలు ఉన్నారు. అయితే పేద విద్యార్థులు ఎంతో మంది ఉన్నారు. మరి వాళ్ళు కూడా అసలు అట్లా ఎందుకు ఆలోచిస్తున్నారు? అందరూ లేరు కదా. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, నాకు కులాలతో మతాలతో సంబంధం లేదండి. నేను మనుషులకి వాల్యూ ఇస్తా. కులాలు ఆ కులం, మా ఊర్లో అయితే అందరు వరుసలు పెట్టుకొని పిలుచుకుంటారు, అన్న, అక్క, బాబాయి, బాగున్నావా. బీసీలు ఓసీ ఇంట్లో బీసీ పోతారు, బీసీ ఇంట్లో పెళ్లిళ్ళు, పేరంటాలు అన్నీ చేసుకుంటారు, మంచిగా ఉంటారు. ఆ గ్రామంలో చాలా బాగుంటుంది. అసలు ఈ తారతమ్యాలు అనేవి ఏమీ లేవు. కానీ కొత్తగా మళ్ళీ ఇప్పుడు బీసీ అంటే బీసీ వాళ్ళు బీసీకే వేసుకోవాలి అని అంటే అది వెయ్యరండి. కానీ మీరు సరే స్టార్ట్ చేస్తున్నారు, కానీ అది జరగదు. ఏం వెయ్యరు. ఎందుకంటే వాళ్ళకి అభిమానం ఉంటది బీసీ వాళ్ళకి కూడా, మరి ఓసీ వాళ్ళ గురించి ఆ ఊర్లో ఎప్పుడు తిరిగే వాళ్ళు కాబట్టి అక్కడ ఎవరితోటి ఏవి అవసరం ఉంటుందో, ఎవరు ఎలాంటి వాళ్ళో వాళ్ళకి తెలుసు కదా. అలాంటప్పుడు ఒక బీసీకే ప్రాముఖ్యత ఇస్తారని ఎందుకు అనుకుంటాము? ఓసీలు బీసీలకు వేస్తారు, బీసీలు ఓసీలకు కూడా వేస్తారు.